నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐబొమ్మ కేసులోకి ఈడీ ఎంటర్ అవుతోంది. దీనికి సంబంధించి హైదరాబాద్ సిపికి ఈడీ లేఖ రాసింది. ఐబొమ్మ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఈడీ రాసిన లేఖలో పేర్కొంది. ఇప్పటికే ఐబొమ్మ యజమాని ఇమ్మిడి రవి అలియాస్ ఐబొమ్మ రవి బ్యాంక్ ఖాతా నుంచి 3.5 కోట్లు ఫ్రీజ్ చేసిన పోలీసులు విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో రవి ఖాతాకు నిధులు బదిలీ అయినట్లుగా భావిస్తున్నారు. నెలకు 15 లక్షలు క్రిప్టో వ్యాలెట్ నుంచి రవి ఎన్ఆర్ఈ ఖాతాకు బదిలీ చేసినట్లుగా తెలుస్తోంది. వీటిపై ఈడీ దర్యాప్తు చేయనుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐబొమ్మ రవి రిమాండ్ రిపోర్టులో ఉన్న కీలక అంశాలు ఏంటంటే, ఐబొమ్మ రవి నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. ఐబొమ్మ బప్పం టీవీ పేరు మీద 17 వెబ్సైట్లు నిర్వహించాడు ఐబొమ్మ రవి. క్రిప్టో కరెన్సీ వాలెట్ నుంచి రవి ఎన్ఆర్ఐ ఖాతాలకు నగదు బదిలీ అయింది. ఐబొమ్మ రవిని పట్టించిన 2 డొమైన్లు, ఒక డొమైన్ అమెరికాలో, మరొక డొమైన్ అమీర్పేట్లో రిజిస్టర్ చేశాడు రవి. విదేశీ పౌరసత్వం తీసుకున్న ఐబొమ్మ రవి దేశ డిజిటల్ భద్రతకు ప్రమాదకరంగా మారాడు. ఐబొమ్మ రవి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడించారు. పైరసీ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించాడంటూ పేర్కొన్నారు పోలీసులు. 17 వెబ్సైట్లు నిర్వహించాడు ఐబొమ్మ రవి. క్రిప్టో కరెన్సీ వాలెట్ నుంచి రవి ఎన్ఆర్ఐ ఖాతాకు నిధులు బదిలీ అయ్యాయి. ఐబొమ్మకు బెట్టింగ్ సైట్లకు మధ్య ట్రాఫిక్ డొమైన్లు ఏర్పాటు చేసినట్లుగా గుర్తించారు.